నమస్కారం అండి. నా పేరు చెన్నారెడ్డి రోసయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియోలో ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాట్ గురించి తెలుసుకుందాము. అలాగే మీరు ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాట్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కండిషనల్ ఫార్మాట్ మనము ఏదైనా మనము ఇచ్చే కండిషన్ బట్టి డాటాని హైలైట్ చేసేదానికి కండిషనల్ ఫార్మాట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము. ఇక్కడ నేను స్టూడెంట్ మార్క్స్ టేబుల్ ఇచ్చాను. దీనిలో కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసి చూద్దాం. ఫస్ట్ నేను టెస్ట్ ఉన్న కాలంని సెలెక్ట్ చేస్తున్నాను. హోమ్ ట్యాబ్లో కండిషనల్ ఫార్మాట్లోకి వెళ్ళి హైలైట్ సెల్స్ రూల్స్కి వెళ్ళాను. ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చాయి. గ్రేటర్ దాన్, లెస్ దాన్, బిట్వీన్, ఈక్వల్ టు ఇలా వచ్చినాయి. మనం టెస్ట్ దట్ కంటైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఎవరినైనా హైలైట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళ పేరు మనం ఇక్కడ ఎంటర్ చేస్తే హైలైట్ అయిపోతుంది. సపోజ్ నేను చంద్రికని హైలైట్ చేయాలనుకుంటున్నాను. చంద్రిక హైలైట్ చేశాను. గ్రీన్ కలర్ ఇస్తాను. గ్రీన్ ఇచ్చాను. ఓకే, సేమ్ ఇదే హైలైట్ అయిపోయింది. గ్రీన్ కలర్ వచ్చింది. సేమ్ అదే విధంగా డూప్లికేట్ వాల్యూ కూడా మనం ఎంటర్ చేయొచ్చు. సేమ్ ఫార్మెట్లోకి వెళ్ళాను. ఇక్కడ డూప్లికేట్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే కొట్టాను. ఇక్కడ పిన్2 అని 2 చోట్ల ఉంది పేరు, అందువలన డూప్లికేట్ తీసుకుంది అది. ఈ విధంగా డూప్లికేట్ వాల్యూని కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. పోతే టేబుల్లో నంబర్స్ ఏ విధంగా హైలైట్ చేయాలని చూద్దాం. టెస్ట్ సెల్స్, దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం మోర్ రూల్స్లోకి వెళ్ళామంటే అన్ని ఆప్షన్లు ఒకే చోట మనకి అవైలబుల్గా కనిపిస్తాయి. ఇప్పుడు మనం గ్రేటర్ దాన్ సెలెక్ట్ చేద్దాం. గ్రేటర్ దాన్ 75 అబోవ్ ఇస్తున్నాను. 75 అబోవ్ ఫార్మాట్లోకి వెళ్ళాను. ఇక్కడ ఆటోమేటిక్, ఇక్కడ కలర్ ఇస్తాను, రెడ్ కలర్ ఇస్తాను. ఫాంట్ కలర్ రెడ్ ఇచ్చాను, బోల్డ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ ఏమిద్దాం? బ్యాక్గ్రౌండ్ కలరు ఎల్లో ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ ఎల్లో ఓకే చేశాను. మనకి హైలైట్ అయిపోయింది సెల్స్. ఈ విధంగా మనం హైలైట్ చేయొచ్చు. సేమ్ అదేవిధంగా ఇప్పుడు బిట్వీన్ ఆప్షన్ తీసుకుందాం. బిట్వీన్ ఆప్షన్ తీసుకుందాం. ఇప్పుడు 45 నుంచి 75 మధ్యలో ఇద్దాం. 75 మధ్యలో ఇచ్చాను. సేమ్ ఫార్మాట్లోకి వెళ్ళాను. ఫిల్ బ్యాక్గ్రౌండ్ ఏమిద్దాం? బ్యాక్గ్రౌండ్ బ్లూ ఇద్దాం. డార్క్ బ్లూ ఇచ్చాను. ఆ తర్వాత ఫాంట్ బోల్డ్ చేస్తాను. ఆ తర్వాత ఆటోమేటిక్లోకి వచ్చేసి ఫాంట్ కలర్ వైట్ ఇచ్చేస్తాను. వైట్ ఇచ్చాను, ఓకే చేశాను. ఈ విధంగా హైలైట్ అయింది. అదేవిధంగా మళ్ళీ వెళ్ళాను. ఇప్పుడు లెస్ దాన్ తీసుకుందాం. లెస్ దాన్ 45 బిలో ఫార్మాట్లోకి వెళ్ళాను. ఆటోమేటిక్లోకి వెళ్ళి పర్పుల్ కలర్ సెలెక్ట్ చేశాను, బోల్డ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమిద్దాం? బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ ఇద్దాం. గ్రీన్ ఇస్తాను, థిక్ గ్రీన్ ఇచ్చాను. ఓకే, సెలెక్ట్ చేస్తున్నాను. కనిపించట్లేదు దీంట్లో ఫాంట్ కలర్. ఓకే, కనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనం హైలైట్ చేసే సెల్స్ని
అదేవిధంగా ఇక్కడ హైలైట్ సెల్స్ రూల్స్లో కింద టాప్ బాటమ్ రూల్స్ హైలైట్ చేయొచ్చు, డాటా బార్స్ ఇవ్వచ్చు, కలర్ స్కేల్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం టాప్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనకి టాప్ 10% ఈ విధంగా ఇచ్చాడు. మనం మోర్ రూల్స్లోకి వెళ్ళేసి మనం టాప్ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేద్దాం. టాప్ 5 సెలెక్ట్ చేశాను. కలర్ ఇవ్వలేదు. వెళ్ళి ఫిల్ కలర్ ఏం కలర్ ఇద్దాం, ఎల్లో కలర్. ఫ్రంట్ బ్యాక్ ఎల్లో కలర్ ఇచ్చాను. దీనికి బ్లాక్ ఇచ్చాను. ఫాంట్ కలర్ బోల్డ్ చేస్తాను. బోల్డ్ చేశాను. ఓకే, ఈ విధంగా అయిపోయింది. ఓకే చేస్తాను. టాప్ 5 హైలైట్ అయిపోయింది. ఫస్ట్ 295, 261, 246, 253, 262. ఈ విధంగా మనం కండిషన్ ఫార్మాటింగ్ ద్వారా డాటాని ఎంత పెద్ద డాటా ఉన్నా కూడాను నేను హైలైట్ చేసిన, సో మనం ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.